ఇది తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం. దగ్గరగా 1600 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఈ దేవస్థానం 8వ శతాబ్దంలో మొట్టమొదటిగా నిర్మించారు. తర్వాత అనేక రకాలుగా శిథిలావస్థకి చేరితే తర్వాత కొప్పనాథ కృష్ణమూర్తి అనేటువంటి అగ్రికుల క్షత్రియులు మళ్ళీ దీన్ని పునర్నిర్మించారు. ఒక 400 ఏళ్ళు అయింది ఇప్పటికీ. ఈవేళ తొలి ఏకాదశి కాకపోయినా కూడా ఈ మధ్యాహ్న ఇంచుమించుగా వాహనాలు ఇలాగే వస్తున్నాయి. అలాగే ప్రజలు కూడా తండోపతండాలుగా దేవాలయ దర్శనానికి వస్తున్నారు. తర్వాత స్వామివారికి స్నానం చేయించేటువంటి బావిది. పూర్వం ఆ పక్క నుంచి లోపలికి వచ్చేవాళ్ళం, ఇప్పుడు అక్కడ మూసేశారు. వేరే లోపలికి రావడానికి దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవి కూడా 2 అక్కడ రథాలు, అవి షెడ్లు. అందులో కొత్తగా కనపడుతున్నదేమో కొత్త రథం, పాత రథం అంటే ఏంటంటే అది నీలంగా ఉన్న షెడ్ పూర్వం పాత రథం. అది మా చిన్నప్పటిది, అంటే ఒక 100 ఏళ్ళ నాటి రథం. అది ఇది ఇప్పుడు 17/7/2024 ఈ వేళ బుధవారం. నా దగ్గరగా 3 సంవత్సరాల క్రితం రథాన్ని అంటించేశారు. అది దానికి ఎవరు అంటించారన్నది కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ఇంకా అలాగే ఉండిపోయి వెంటనే కొత్త రథాన్ని తయారు చేయించారు. దానికి మళ్ళీ వేరే షెడ్ కట్టించారు. ఆ తర్వాత ఇదిగో ఇక్కడ భక్తులు సౌకర్యార్థం ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. తర్వాత అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది ఎక్కడో మారుమూలని కోనసీమలో సముద్రం తీరం ఉంటుంది ఇది. కానీ ఈ స్వామివారి ఇలవేలుపుగా అందరికీ ఉన్నారు. మాకు కూడా, మా కుటుంబానికి కూడా ఈయనే ఇలవేలుపు. తర్వాత ఇవి చూడండి, ఆ స్తంభాలు ఇవి చూడండి. ఇక్కడికి దరిదాపుగా 200 కిలోమీటర్ల దూరంలో మాకు కొండలు ఎక్కడ లేవు. గోదావరి తీరంలో ఉంటుంది ఇది. అన్న చెల్లెళ్ళ సంఘం అని చెప్పేసి అంతర్వేది దగ్గర సముద్రం గోదావరి కలిసే చోటు. మాకు ఇక్కడికి 200 కిలోమీటర్ల దరిదాపుల్లో ఎక్కడ కూడా కొండలు లేవు. నిజంగా అలాంటి కొండలు లేనటువంటి ఈ ప్రాంతానికి, కొండలున్న ప్రాంతాల్లో ఇలాంటి స్తంభాలు రావడం సహజం. కానీ 200 కిలోమీటర్లు ఎలా వచ్చాయి ఈ స్తంభాలు? అక్కడ వాళ్ళు కొండల మీద చెక్కుకొని ఇక్కడికి పట్టరావడం అంటే నదుల మీద పట్టుకొచ్చారనుకోవాలి. ఇంకా అవి సరే, ఇది నేను పైన తీస్తున్నాను. కింద అన్ని స్తంభాలే. దగ్గరగా 1000 స్తంభాలు ఉంటాయేమో. ఇవి గాలిగోపురాలు. సరే, మీకు ఒక విషయం చెప్పాను, అది రథం అన్నాను. ఇంకా రథాన్ని ఇంకా లోపల మండపంలో పెట్టలేదేమో. ఏం చేతులంటే ఇది జూలై నెల కదా, మన ఫిబ్రవరిలో స్వామివారి కళ్యాణం అయింది మనకి. అదిగో ఆ చివరిని కనపడింది చూసారు, గాలిగోపురం ఆ చివరిని కనపడుతుంది, అదే రథం. రథం బయట ఉందన్నమాట, ఇంకా బయటే ఉంచారు. ఇవో స్తంభాలు చూడండి. అలాగే 4 పక్కలనే కూడా అలాగే ఇన్ని స్తంభాలతోటి చక్కగా మండపం ఉంది. ముఖమండపం ఇవన్నీ ముఖమండపాలు. ముఖ్య దేవాలయం అదిగో అది. నిచ్చెనలు వేసి స్వామివారిని దర్శించుకుని కిందకి రావడానికి అలా కట్టారు. సరే, అది చూపిస్తాను నేను తర్వాత. చక్కగా చుట్టూ కూడా వన సంరక్షణ అన్నమాట, దేవాలయం చుట్టూ కూడా. చక్కగా ఎంతోమంది ఇక్కడ ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొంటారు దేవస్థానంలోనూ. నాకే ఈ ఫోటో కేసు చూస్తున్నాడు అలాగే. నేను దీన్ని యూట్యూబ్లో పెడతాను, నువ్వు అందరూ చూస్తాను. ఈ కళ్యాణానికి ముందుగా చూడండి ఎన్ని గోపురాలు ఉన్నాయో. మనం తమిళనాడులో కనపడతాయి ఎంత అద్భుతంగాను. మళ్ళీ చాలా చెప్పకూడని విషయం ఏంటంటే, నా చిన్నప్పటి నుంచి వస్తున్నా సరే ఇంత పరిశీలనగా నేను ఎప్పుడు చూడలేదు. ఈరోజు నాకే ఆశ్చర్యం వేస్తుంది. మనం మదురై, కన్యాకుమారి, తిరునల్వేలి ఇవన్నీ కూడా పెడుతున్నాం, రామేశ్వరం అన్నీ.
కానీ ఇక్కడ కూడా మన ప్రాంతంలో మన సముద్ర తీరంలో చాలా చివరి భాగంలో ఉన్నటువంటి నరసింహస్వామి గుడికి చాలాసార్లు వచ్చాం, కానీ ఎప్పుడు ఇంత పరిశీలన చేయలేదు. ఈ గాలి గోపురాలని సందర్శించడం కానీ, దీనికి 1 కిలోమీటర్ దూరంలో సముద్రం ఉందన్నమాట. బంగాళాఖాతం అని చెప్పేసి అక్కడ ఒక రాయి ఉండేది మా చిన్నప్పుడు, పెద్ద రాయి, అది బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి రాయి. రాను సముద్రానికి నాకు 65 సంవత్సరాలు 50 ఏళ్ళ వరకు కూడా కనపడేది. అది నాకు 50 సంవత్సరం వచ్చేదాకా కూడా. దురదృష్టం ఏంటంటే ఈ మధ్యన రాయి లేదు. ఎందుకంటే అది వరదగా కొట్టుకుపోలేదు. వరద కొట్టుకుపోయిందంటే సముద్రానికి లోపలికి కొట్టుకుపోయిందంటే ఆశ్చర్యమే. ఏం చేత కొట్టుకుపోలేదు, అలా కొట్టుకుపోలేదు. సర్లేండి, చూడండి దేవస్థానం మీద శిల్పాలు, అద్భుతమైనటువంటి కళా సంస్కృతి. ఇక్కడికి ప్రశాంతత గురించి దేవుడి దర్శనం తర్వాత అంతా కూడా ప్రశాంతత, అంతా మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. కారణం ఏమిటంటే ఇవన్నీ కూడా కోనసీమ కొబ్బరి తోటలు, తర్వాత చల్లటి గాలి, తర్వాత ఏమో సముద్రపు హోరు, ఇదంతా కూడా మనసంతా కూడా ప్రశాంతంగా ఉంచుతుంది, ఉల్లాసంగా కూడా. ఇది దేవాలయం వెనుక భాగంలో అన్నమాట. చూడండి ఆ రాతి, అది చూడండి అక్కడ కట్టుబడి మీకు పైన